కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ప్రథమాశ్వాసము కూతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2023వ సంవత్సరము శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ప్రథమాశ్వాసము ఓ హరిహరనాథ శ్రేష్టమైన ఐశ్వర్యాన్ని కలుగజేసే పాదపద్మాలు కలవాడా ముక్కుకొసయందు నివాసం కలవాడా నాదమనే అమూతధార యొక్క జడిరూపం కలవాడా వేదవ్యాస మహర్షి చేత సుస్పష్టం చేయబడిన విహారం కలవాడా శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ప్రథమాశ్వాసము ధృతరాష్ట్రుని కడకు వేదవ్యాసుండు వచ్చుట కందము ఓ హరిహరనాథ జనమేజయ మహారాజు మిక్కిలి నమ్రతతో కూడినవాడే మన్నన చూపి వైశంపాయనుడితో ఈ విధంగా అన్నాడు కందము మునులలో శ్రేష్ఠుడవైన ఓ వైశంపాయన మహర్షి ఒకరినొకరు జయించాలనే అభిప్రాయంతో పాండవులు కౌరవులు ఏ విధంగా ప్రయత్నించారు యుద్ధం ఏ రీతిగా జరిగింది వివరించి తెలుపవేడుతున్నాను కందము జనమేజయుడు ఆ విధంగా ప్రశ్నించగా వైశంపాయన మహర్షి మిక్కిలి సంతోషించి అతడి మనసులోని ఆసక్తి తీరేటట్లుగా ఈ విధంగా బదులు చెప్పాడు వచనము పుణ్యస్థలమైన ఆ కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు గుడారాలు నిర్మించి సేనలతో యుద్ధానికి సన్నద్ధమైన సమయంలో ధృతరాష్ట్రుడు సంజయునితో కూడియుండి తన కొడుకుల గర్వానికి దుఃఖించటం గమనించి 3 కాలాల పోకడ తెలిసినట్టి వ్యాసమహర్షి అక్కడికి వచ్చి అతడితో ఈ విధంగా అన్నాడు కందము కుమారా పోయే కాలం దగ్గరపడి రాజులకు యుద్ధం దాపురించింది దీనికి నీవు విచారించుకుము ఆ యుద్ధాన్ని చూడాలని కోరికగా ఉంటే నీకు దివ్యదృష్టినిస్తాను చంపకమాల ఆ విధంగా వేదవ్యాస మహర్షి చెప్పిన పిదప ధృతరాష్ట్రుడు ఈ రీతిగా బదులు పలికాడు అన్నదమ్ములు చేసే ఘోర యుద్ధం నేను చూడలేను వినగలను అంతే నేను వినే ఏర్పాటు చేస్తే చాలు ఆ మాటలకు వేదవ్యాసుడు కరుణించి యుద్ధ విషయాలను జరిగినట్లుగా యథాతథంగా చెప్పుమని సంజయుడిని నియోగించాడు వచనము వ్యాసుడు ఈ విధంగా ధృతరాష్ట్రుడికి యుద్ధ విశేషాలు వినిపించే ఏర్పాటు చేశాడు అంతేకాక వార్తాహరుడైన సంజయుడికి కొన్ని అతిలోక శక్తులు ప్రసాదించాడు సంజయుడు యథేచ్ఛగా యుద్ధభూమిలో అతి వేగంగా విహరించవచ్చును అతడిని ఏ ఆయుధాలు తాకజాలవు అతడు ఇతరుల మనస్సులను పసిగట్టగలడు వేల్పుల రూపాలు చూడగలడు మాటలు వినగలడు ఇట్టి వరాలను అనుగ్రహించి వ్యాసమహర్షి ధృతరాష్ట్రుడిని చూచి ఈ యుద్ధం విధివిలాసం వలన వచ్చింది భూభారం తగ్గగలదు దీనికోసం దుఃఖింపవద్దు అని ఓరడించి ధర్మం జయించుగాక చింత వీడి ప్రశాంతంగా ఉండుము నేను కురుపాండవుల కీర్తి ప్రకటించగలను అని చెప్పి మరియు కందము మబ్బులు లేకుండానే ఆకాశంలో ఉగుములు సంక్షోభం రేకెత్తించాయి ఏనుగులు గుర్రాలు మిక్కుటంగా కన్నీరు కార్చాయి జంతువులు పక్షులను కన్నాయి ఆవులు జంతువులను కన్నాయి కందము ఒకే స్త్రీ గర్భం నుండి ఒకేసారి 4-5 బిడ్డలు పుట్టుతారు వారు పుట్టగానే ఆడతారు కలకల నవ్వుతారు అట్టి అద్భుతాలు మనం చూడగలం తేటగీతి ప్రొద్దుపొడుపు వేళ ప్రొద్దు గ్రుంకేటప్పుడు నల్లని కాంతితో భయంకరమైన మబ్బులు క్రమ్ముతున్నాయి చంద్రుడిలోని మచ్చ తలక్రిందులుగా కనిపిస్తున్నది ఇది ప్రజాక్షయ సూచన కాదా వచనము కౌరవుల ఇళ్ల నుండి జెండాల నుండి పొగలు రేగుతున్నాయి ఆయుధాలు మండుతున్నాయి ఇట్టి అపశకునాలు ఎన్నో కనిపిస్తున్నాయి స్వకులస్థులు పెక్కుమంది రాజులు మరణించటం చూస్తూ ఊరుకోదగింది కాదు చెడుమార్గంలో నడుస్తున్న దుర్యోధనాది కురుకుమారులను వారించి నీ తమ్ముని పాలు అతని కొడుకులకిచ్చి శాంతి చేయడం మంచిది మావంటి వారికి ఇష్టం కాని ఈ రాజ్యం నీకు ఎందుకు అని ధృతరాష్ట్రుడితో వ్యాసమహర్షి చెప్పాడు
ధృతరాష్ట్రుడు వ్యాసుడితో ఈ విధంగా సమాధానం చెప్పాడు. చంపకమాల, ఓ వ్యాసమహర్షి, మీరు నామీదగల ప్రేమతో పూర్వం కూడా ఈ విధంగా నాకు హితోపదేశం చేశారు, కర్తవ్యం బోధించారు. ఇదివరలో నేను కూడా నా కొడుకులకు బుద్ధి చెప్పాలని ఎంతో ప్రయత్నించాను. వారు నా అదుపు తప్పిపోయారు. వారిని ఆజ్ఞాపించగల శక్తి సామర్థ్యాలు నాకు లేవు. నా ఏడ తప్పులేదని మీరు గ్రహించ ప్రార్థన. దయచేసి నాకు హితవు చెప్పవద్దు. చెప్పి లాభం లేదు. నేను ఇప్పుడు ఇంక చేయగలిగింది ఏమీ లేదని తమకు మనవి చేస్తున్నాను. వచనము. ఆ విధంగా ధృతరాష్ట్రుడు చెప్పగా వ్యాసుడు అది అట్లా ఉంచుము, ఇంక నేను చెప్పవలసింది ఏమైనా ఉన్నదా అని అడిగాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు యుద్ధంలో గెలుపును సూచించే శకునాలను తెలుపుమని అడిగాడు. వ్యాసుడు చెప్పిన మాటలు హోమకాలంలో అగ్నులు పుణ్యపరిమళాలు వెదచల్లుతూ సవ్యప్రదక్షిణంగా చక్కగా వెలుగొందుతాయి. వాలుగాలులు మనోహరంగా వీస్తాయి. భేరీల వంటి యుద్ధవాద్యాల నుండి చక్కని చిక్కని ధ్వనులు వినిపిస్తాయి అని చెప్పాడు. అంతేగాక యుద్ధంలో విజయం సంఖ్యాబలం మీద కాక దైవానుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కలహం మంచిది కాదని పెద్దల ప్రవచనం అని చెప్పి అతడు అంతర్ధానమైనాడు. ధృతరాష్ట్రుడు కొంతసేపు చింతిస్తూ వేడి నిట్టూర్పులు విడిచి సంజయుడితో ఈ విధంగా అన్నాడు. ఉత్పలమాల, ఓ సంజయ, రాజులు భూమి కోసమై ప్రాణాలకు తెగించి భయంకరమైన పోరాటాలు చేస్తారు. ఇది పూర్వకాలం నుండి జరుగుతున్న విషయం. భూమి అంటే రాజులకు ఎంత తీపియో కదా. నీకు ఋషివరేణ్యులతో గాఢపరిచయం ఉంది. నీకీ జగత్తులోని విశేషాలన్నీ తెలుసు. కాబట్టి నాకు ఈ భూమి విషయాలు అన్నీ తేటతెల్లంగా వివరించి చెప్పుము. వచనము. ఆ విధంగా ధృతరాష్ట్రుడు వేసిన ప్రశ్న విని సంజయుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నాకు తెలిసిన మేరకు నీకు భూగోళ విషయాలనన్నీ తేటతెల్లంగా వివరించి చెప్పగలను. శ్రద్ధగా వినుము. శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ప్రథమాశ్వాసము. సంజయుడు ధృతరాష్ట్రునకు భూపరిమాణంబు సెప్పుట. తేటగీతి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ భూమిమీదనే చరాచరాలన్నీ పుట్టుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి. ఈ భూమియే అన్నిటికీ ఆధారమైన చోటు. వచనము. అంతేకాక ఆకాశానికి లక్షణం శబ్దం, వాయువునకు లక్షణాలు రెండు. అవి శబ్దం తాకుడు, తేజానికి లక్షణాలు శబ్ద స్పర్శ రూపాలు, నీటికి లక్షణాలు శబ్ద స్పర్శ రూపాలే కాక ద్రవత్వం కూడా. భూమికి శబ్దస్పర్శ రూప రసాలతో పాటు వాసన కూడా ఉన్నది. అనగా పంచభూతాల లక్షణాలు అన్నీ భూమికి ఉన్నాయి. అందుచేత భూతాలలో పంచభూతాలు ఎన్నదగనవి. పంచభూతాలలో భూమి ఎన్నదగనది, గొప్పది, సీసము, ఆటవెలది. ఓ ధృతరాష్ట్ర మహారాజా, మేరుపర్వతానికి దక్షిణంగా సుదర్శనం అనే పేరుగల పెద్ద ప్రదేశం ఉన్నది. అది మిక్కిలి విస్తీర్ణం కలది. దాని పొడవు 2070 యోజనాలు, యోజనము అనగా సుమారు 8 మైళ్ళు. అందులో ఒక జంబూ వృక్షం, నేరేడు చెట్టు ఉన్నది. ఆ చెట్టు నుండి పండ్లు పెద్ద చప్పుడుతో నేలమీద పడి విచ్చుతాయి. ఆ పండ్ల రసం పెద్ద ఏరుగా తయారయి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి పొంగి పొరలి ఉత్తర కురుభూముల గుండా ప్రవహించి తుదకు సముద్రాన్ని చేరుకుంటుంది. వచనము. జంబునది అనే పేరుగల ఆ నది ప్రవహించే చోటులు అన్నీ బంగారంగా మారిపోవటం చేత బంగారానికి జంబునదము అనే పర్యాయపదం ఏర్పడింది. ఆ నది జలం త్రాగినవారికి ముసలితనం రాదు, ఏ రోగం రాదు, దాహం ఉండదు అని అంటారు. ఆ నదికి పశ్చిమ దిక్కున నేరేడు చెట్ల గుంపు విస్తరించి ఉంటుంది. ఆ చెట్టు పేరుమీద ఆ ప్రాంతానికి జంబుద్వీపం అనే పేరు ఏర్పడింది. దానికే సుదర్శన ద్వీపం అని మారుపేరు. ఆ ద్వీపానికి చుట్టూ ఉప్పునీటి సముద్రం ఉంటుంది. ఆ ద్వీపంలో సీసము, ఆటవెలది,
ఆ దీవికి తూర్పు పడమర దిక్కులందు పొడవుగా సముద్రం వ్యాపించి ఉంటుంది. ఇక ఇరువైపుల దేవతా జాతులతో కూడిన హిమాలయ పర్వతాలు, హేమకూట పర్వతం, నిషధ పర్వతాలు ఉంటాయి. అవి నల్లని తెల్లని శిఖరాలతో విరాజిల్లుతూ ఉంటాయి. ఆ మూడింటికి ఇటు అటు వేల్పుకొండ తామర పువ్వునందలి దుద్దువలే సువర్ణమణమయమై వెలుగొందుతుంటుంది. తేటగీతి: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ మేరుపర్వతపు పునాది మిక్కిలి లోతైనది, బలమైనది. దాని లోతు 16,000 యోజనాలు అని అంటారు. ఆ మేరుపర్వతం పొడవు 84,000 యోజనాలు అని వింటాం. వచనము: ఈ రీతిగా భూమికి మధ్యలో ఉన్న మేరుపర్వతంపై దేవతలు వివిధ వర్గాలు, దేవేంద్రుడు, బ్రహ్మ మున్నగువారు తిరుగాడుతూ ఉంటారు. ఆ కొండ సానువులలో పార్వతీ సమేతుడై శివుడు విహరిస్తూ ఉంటాడు. కందము: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆలకించుము. 9 భాగాలుగా ఏర్పడిన జంబుద్వీపమును, అందలి జనపదాలను నీకు తెలిసేటట్లు వర్ణించి చెప్పగలను. వచనము: ఉత్తర సముద్రానికి శృంగవంతం అనే పర్వతానికి మధ్యలో గల ప్రదేశానికి ఐరావత వర్షం అని పేరు. శ్వేతపర్వతం, శృంగవంత పర్వతాల మధ్యలో గల ప్రదేశం హైరణ్మయ వర్షం. నీలశైలానికి ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున గల ప్రదేశం రమణక వర్షం. మేరు పర్వతానికి తూర్పు దిక్కులో ఉన్న ప్రదేశం భద్రాశ్వవర్షం. మేరు పర్వతానికి పడమర దిక్కులో ఉన్న ప్రదేశం కేతుమాలా వర్షం. హేమకూట పర్వతానికి ఉత్తర దిక్కున గల ప్రదేశం హరివర్షం. హిమాలయ పర్వతానికి అవ్వలి గట్టున ఉన్న ప్రదేశం కింపురుష వర్షం. హిమాలయ పర్వతానికి ఇవ్వలవైపున ఉన్న ప్రదేశం భారత వర్షం. ఈ విధంగా ఉన్న భూమియందు కందము: ఓ ధృతరాష్ట్ర మహారాజా! భారతవర్షంలో ఉత్తర దిక్కుననున్న ప్రదేశాలలో ఉత్తరోత్తరంగా శక్తి, సామర్థ్యం, ఆరోగ్యం, ఆయువు, సౌఖ్యం, పుణ్యకార్య నిర్వహణలు ఎక్కువగా కనిపిస్తాయి. వచనము: ధృతరాష్ట్రుడు తనకు సమస్త ద్వీపాల విస్తీర్ణాలు, సమస్త సాగరాలున్న వరుస క్రమమంతా తెలుపుమని సంజయుడిని కోరినాడు. సంజయుడు: జంబుద్వీప విస్తీర్ణము 80,600 యోజనములు. దీనికి రెండింతలుగా లవణ, ఇక్షు, సుర, ఘృతదధి, క్షీర, శుద్ధజలమయంబులైన మహాసముద్రాల వైశాల్యాలు. జంబూ ద్వీప వైశాల్యానికి ఒకదానికొకటి రెండింతలుగా పక్షద్వీప, శాల్మల ద్వీప, క్రౌంచద్వీప, కుశద్వీప, శాకద్వీప, పుష్కర ద్వీప వైశాల్యాలుంటాయి. ఈ 6 ద్వీపాలు జంబూ ద్వీపం కంటే అన్నింటిలోనూ పొగడబడుతూ అనేక పర్వతాలతో, నానా నదులతో, బహుజనపదాలతో కూడి వరుసగా ఒకదానికంటే మరొకటి గుణవిశేషంలో అధికమై ఉంటాయి. వీటన్నిటికీ కర్తయై, భర్తయై, హర్తయై క్షీరసాగరానికి ఉత్తరంలో కనకమయమైన 8 చక్రాలతో పెక్కు భూతములతో కూడినది. మనోజవమైనది అయిన మహనీయ శకటం మీద నారాయణుడు వైకుంఠవాసుడై వైకుంఠుడను పేరుతో విహరించుచుండునని చెప్పినాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు: కందము: భారతవర్షం అనే భూభాగం కోసమే కదా కౌరవులు పాండవులు ఒకరితో ఒకరు పోరాడి వినాశనానికి పాల్పడ్డారు. ఇట్టి లోభబుద్ధి కలవారు ఎక్కడైనా ఉన్నారా అని ధృతరాష్ట్రుడు వాపోయాడు. వచనము: అప్పుడు ధృతరాష్ట్రుడి మాటలు విని సంజయుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఆట వెలది. ఓ ధృతరాష్ట్ర మహారాజా! పాండవులకు అత్యాశ లేదు. నీ కొడుకు దుర్యోధనుడు సహజంగా లోభి. పైపెచ్చు శకుని చెప్పుడు మాటలు విని చెడ్డదారిని పట్టి ఇట్టి ఆపదను తెచ్చుకొన్నాడు. శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ప్రథమాశ్వాసము. సంజయుండు ధృతరాష్ట్రునకు భారత వర్షంబునం గల విశేషంబులు సెప్పుట. కందము: కొందరు రాజులు తమ తమ రాజ్యాలు సంరక్షించుకోవాలనే స్వార్థబుద్ధితో మీమీద పరిపూర్ణ స్నేహం ఉన్నట్లుగా పైకి నటిస్తూ మీ పక్షంలో వచ్చి చేరి పాండవులను గెలువదలచారు. తేటగీతి: ఇప్పుడు మీ పక్షంలో చేరిన రాజులను విమర్శించటం న్యాయం కాదు. పూర్వకాలంలో కూడా భూరాజ్య సంపాదన కోసమే కదా భగీరథుడు, రఘువు, యయాతి, నహుషుడు మున్నగు మహారాజులు యుద్ధాలు చేసి గొప్ప యశస్సు అభ్యుదయం సాధించగలిగారు. వచనము:
భారతవర్షంలో రాజ్యకాంక్షతో భోగలాలసతతో ఎందరో రాజులు పెక్కు యుద్ధాలు చేశారు. వారికంతా ఆసక్తి కలిగించిన భారతవర్ష విస్తీర్ణం నీకు వివరించగలను. వినుము. ఆటవెలది. మలయం, సుక్తిమంతం, వింధ్యం, పారియాత్రం, మహేంద్రం, ఋషవంతం, సహ్యం అనే 7 గొప్ప పర్వతాలు ఈ భారతవర్షంలో కులపర్వతాలుగా ఉన్నాయి. వచనము. ఈ పర్వత పంక్తులలో ఎన్నో రకాలైన మణులు సంపాదించవచ్చునంటే ఇక గనులలో దొరికే లోహాల గూర్చి వేరే చెప్పనవసరం లేదుగదా. ఇంకను ఉపపర్వతాలు పెక్కులు ఉన్నాయి. వాటిలో కందము. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ ఉపపర్వతాలలో ఇనుము, వెండి, రాగి, తగరం, బంగారం కుప్పవోసిన సంపదవలె పలుచోట్ల దొరుకుతాయి. కందము. అంతేకాక కొండల వలన మిక్కుటమైన ధనం ఆర్జించవచ్చును. నేర్పు, పట్టుదల, న్యాయం అనే గుణాలు ఒకదానితో ఒకటి సంఘటించుకోగలిగితే చాలు. వచనము. గంగా, తుంగభద్ర, వేత్రవతి, వేదవతి, కృష్ణవేణి, పెన్నా, యమున, తమస, సిరావతి, కావేరి, గోదావరి, నర్మద, బాహుద, సరయువు, శతద్రువు, వితస్త, విపాస, తామ్రపర్ణి అనే పేరులుగల మహానదులు, మరికొన్ని చిరుప్రవాహాలు ఈ పర్వతాల నుండి పుట్టుతున్నవి. వీని వలన పెక్కు తెరుగుల ధనాలు, ధాన్యాలు, సంపదలు లభిస్తాయి. కందము. ఈ నదులే కాక అక్కడక్కడ ఎన్నో అడవులు ఉంటాయి. ఆ అడవుల నుండి ధనం ఆర్జించే ఉపాయాలు ఎన్నో ఉన్నాయి. అయితే రాజులు సామంతో కూడిన శక్తి సామర్థ్యాలు ప్రయోగించాలి. వచనము. పాంచాల, బర్బర, వత్స, మత్స్య, మగధ, మలయాళ, కళింగ, కుకురు, కోంకణ, తేంకణ, త్రిగర్త, సాముద్ర, సాళ్వ, సూరసేన, సుదేష్ణ, సుహ్మ, కురు, కరుస, కాస, కోసల, యవన, యుగంధర, ఆంధ్ర, సింధు, చేది, చోళ, పుళింద, పుండ్ర, పాండ్య, ఆభీర, సౌవీర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, విదేహ, విదర్భ, ద్రవిళ, దశార్ణ, కర్ణాట, గౌళ, అంగ, వంగ, వరాట, లాట, బాహ్లిక, బహుదాన, కిరాత, కేకయ, అస్మంత, కాశ్మీర, గాంధార, కాంభోజ, కేరళ, మాళవ, నేపాళ, ఘూర్జర, కుంతల, అవంతి, కామరూపం మొదలైన భారతవర్షాలలోని జనపదాలు. అవి పెక్కు సంపదలకు ఆలవాలాలు. పురుషార్థాలలో ధర్మం, అర్థం, కామం, అనుష్ఠానానికి పేరెన్నిక గన్నవి. సుందరములు. కందము. రాజు అన్ని విషయాలు విని తెలుసుకొనాలి. ప్రజలను రక్షించాలి. కేవలం న్యాయమే కాక ఆ న్యాయం కరుణతో రంగరించి రాబడులను స్వీకరిస్తూ పరిపాలించాలి. ఆ విధంగా పేరుకెక్కిన రాజుకు భూమి కామధేనువై వర్తిల్లగలదు. ఆటవెలది. శక్తి సామర్థ్యాలు, ఉపాయం కల రాజులు తమకు ఎంతో విశాలమైన రాజ్యం ఉన్నప్పటికీ తృప్తి చెందక తండ్రి, కొడుకు, అన్న, తమ్ముడు అనే విచక్షణ లేకుండా యుద్ధం చేసి భూమిని వారి నుండి బలవంతంగా లాగుకొంటారు. కందము. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పూర్వకాలం నుండి రాజులు భూమి కోసం పోరాడుతూనే ఉన్నారు గదా. ఇప్పుడు కౌరవులతో పాండవులు భూరాజ్యం కోసం పోరాడటం వెనుకటి పరిపాటి మాత్రమే కాని క్రొత్త తప్పు కాదు. దైవం ఏ వైపు అనుకూలిస్తుందో అటు వారు యుద్ధంలో విజయం పొందగలరు. నీవు ఇంక దోహకించవలసింది ఏమీ లేదు. వచనము. ధృతరాష్ట్రుడు సంజయుడి మాటలు విన్నాడు. సంజయుడు భూగోళ విషయాలతో పాటు దుర్యోధనుడిని ప్రత్యక్షంగా నిందించాడు. అది ధృతరాష్ట్రుడిపై పరోక్ష నిందయే. అందుచేత ధృతరాష్ట్రుడు లోపల కోపగించి, ఓ సంజయ, ఇక నీవు సముచితంగా యుద్ధం చూచివచ్చి నాకు జరిగిన విషయాలు వివరించుము అని చెప్పాడు. అందులో అంతర్గర్భితమైన మందలింపు ఇమిడి ఉన్నది. కందము. కొడుకుల కోసం మిక్కుటమైన శోకంతో వ్యాకులపడియున్న ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చి సంజయుడు అతని పాదాలపైబడి విలపించి భీష్ముడు యుద్ధభూమిలో పడిపోయినట్లు చెప్పాడు. ఆ సంజయుని విలాపం ఈ విధంగా సాగింది. వచనము. ఆ ఏడ్పు గొంతుతో బావురుమంటూ ఇట్లా అన్నాడు. సీసము. ఆటవెలది. ఆహా! ఏమిటి విధవైపరీత్యం! జగదేకవీరుడైన భీష్ముడా ఈ విధంగా నేలమీద పడిపోవటం! తన నాయకత్వంలో పోరాడే వీరులు అందరికీ తాను ఆలంబనమై ఉన్న భీష్ముడికి ఇప్పుడు బాణాలే ఆలంబనమైపోయాయి.
అనగా శరతల్పగతుడైనాడు. రాజలోకాన్ని 27 మారులు ఎత్తిన గండ్రగొడ్డలిదించకుండా నరికి విజయాలు సాధించిన పరశురాముడికి లొంగకుండా నిలిచి అతడికి మేల్సరియైన వీరుడు అని పేర్కెక్కిన ఆ భీష్ముడా నేడు మగసిరిలేని పేడి శిఖండి చేత జయించబడ్డాడు. దుర్యోధనుడు ఒకనాడు తనను నమ్ముకుని పాండవులను జూదంలో ఓడించి నిశ్చింతగా ఉన్నాడు. ఇప్పుడు యుద్ధం అనే జూదంలో దుర్యోధనుడు ఓడిపోయాడు గదా. తన సింహనాదము చేత శత్రువులను కంపించేటట్లు చేయగలిగినట్టి భీష్ముడు శత్రువులు ఉత్సాహంతో ఉప్పొంగిపోతూ ఉండగా నేలకు వ్రాలాడు. పాండవుల సేనలు అనే చీకట్లను తన బాణాలు అనే కిరణాలతో సులువుగా అవలీలగా పోగొట్టిన భీష్ముడు అనే సూర్యుడు 10 దినములు వినోదించి అస్తమించాడు. కటకట ఇది విధివైపరీత్యం కాక మరేమిటి? వచనము ధృతరాష్ట్రుడు సంజయుడి మాటలు విన్నాడు. సంజయుడు భూగోళ విషయాలతో పాటు దుర్యోధనుడిని ప్రత్యక్షంగా నిందించాడు. అది ధృతరాష్ట్రుడిపై పరోక్ష నిందయే. అందుచేత ధృతరాష్ట్రుడు లోపల కోపగించి, ఓ సంజయ, ఇక నీవు సముచితంగా యుద్ధం చూచివచ్చి నాకు జరిగిన విషయాలు వివరించుము అని చెప్పాడు. అందులో అంతర్గర్భితమైన మందలింపు ఇమిడి ఉన్నది. కందము కొడుకుల కోసం మిక్కుటమైన శోకంతో వ్యాకులపడియున్న ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చి సంజయుడు అతని పాదాలపైబడి విలపించి భీష్ముడు యుద్ధభూమిలో పడిపోయినట్లు చెప్పాడు. ఆ సంజయుని విలాపం ఈ విధంగా సాగింది. వచనము ఆ ఏడ్పు గొంతుతో బావురుమంటూ ఇట్లా అన్నాడు. సీసము ఆట వెలది. ఆహా, ఏమిటి విధివైపరీత్యం! జగదేకవీరుడైన భీష్ముడా ఈ విధంగా నేలమీద పడిపోవటం! తన నాయకత్వంలో పోరాడే వీరులు అందరికీ తాను ఆలంబనమై ఉన్న భీష్ముడికి ఇప్పుడు బాణాలే ఆలంబనమైపోయాయి. అనగా శరతల్పగతుడైనాడు. రాజలోకాన్ని 27 మారులు ఎత్తిన గండ్రగొడ్డలిదించకుండా నరికి విజయాలు సాధించిన పరశురాముడికి లొంగకుండా నిలిచి అతడికి మేల్సరియైన వీరుడు అని పేర్కెక్కిన ఆ భీష్ముడా నేడు మగసిరిలేని పేడి శిఖండి చేత జయించబడ్డాడు. దుర్యోధనుడు ఒకనాడు తనను నమ్ముకుని పాండవులను జూదంలో ఓడించి నిశ్చింతగా ఉన్నాడు. ఇప్పుడు యుద్ధం అనే జూదంలో దుర్యోధనుడు ఓడిపోయాడు గదా. తన సింహనాదము చేత శత్రువులను కంపించేటట్లు చేయగలిగినట్టి భీష్ముడు శత్రువులు ఉత్సాహంతో ఉప్పొంగిపోతూ ఉండగా నేలకు వ్రాలాడు. పాండవుల సేనలు అనే చీకట్లను తన బాణాలు అనే కిరణాలతో సులువుగా అవలీలగా పోగొట్టిన భీష్ముడు అనే సూర్యుడు 10 దినములు వినోదించి అస్తమించాడు. కటకట ఇది విధివైపరీత్యం కాక మరేమిటి? తేటగీతి పాండవులు అనే సముద్రం పొంగి పొరలి విజృంభించినప్పుడు, ఓ తండ్రి భీష్ముడా, కౌరవులు నిలిచేందుకు తగిన దీవిగా నిన్ను భావించాము. కాని మిక్కిలి అల్పుడైన శిఖండి అనే చిన్న గుంతకు వశమై మునిగిపోయావా? ఉత్పలమాల భీష్ముడనే సముద్రాన్ని దాటటానికి ఈదటానికి ఎవరికీ శక్యం కాదు. అది వీరసమనేజల సమూహం కలది, ప్రసిద్ధికెక్కిన బాహుబలమనే భయంకర జలజంతువులు కలది, అందమైన గదలు ధ్వజాలు మొదలైన వాటిచేత మహాపర్వతాలతో విశాలమైనది, బాణ సమూహాలనే అలల పొంకం గలది. అటువంటి భీష్మసాగరాన్ని శిఖండి ఎట్లా దాటగలిగాడు? ఈదగలిగాడు? ఆశ్చర్యంగా ఉన్నది. ఇప్పుడేమి చేసేది? అసహాయుడనయ్యాను. తేటగీతి ఓ శిఖండి, అంబకోసం దండెత్తి వచ్చి పరశురాముడు వంటి మహావీరుడు భీష్ముడిని జయించలేకపోయాడు కదా. నీవు పాండవుల కోసం యుద్ధం చేసి ఆ జగదేక వీరుడిని జయించావు. ఎంతటి ఆశ్చర్యం! కందము ఆహా! ఆ పరాక్రమం, ఆ బలం, ఆ సత్ప్రవర్తన, ఆ భయంకర ప్రతాపం, ఆ మంచి నిష్ఠ ఎప్పుడూ నాశనం కావని ఆ భీష్ముడిని అమితంగా విశ్వసించాము కదా. వచనము ఆ విధంగా చెప్పి ధృతరాష్ట్రుడు తన చేతితో ఆ సంజయుడి చేయి పట్టుకొని ఈ విధంగా అన్నాడు. సీసము తేటగీతి
భీష్ముడు యుద్ధంలో అలసట చెంది బాధపడేటప్పుడు శత్రువులను ఎదిరించి అడ్డం నిల్చినవారు అక్కడ లేకపోయారా? యుద్ధంలో అక్షోహిణులలో వెలుకొలది భటులు చేరి పోరాడుతున్నారుగదా, భీష్ముడిని ఏకాకిగా చేసి వారందరూ ఊరుకున్నారా? భీష్ముడిని శత్రువులు గెలవలేరనే నమ్మకంతో వారందరూ ఉండగా వారు అతడిని పడగొట్టగలిగారా? ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, శల్యుడు ఏమయ్యారు? అక్కడ లేరా? ఉంటే ఉపేక్షించి వేరే చోటికి పారిపోయారా? దేదీప్యమానమైన బలంతో పాండవులు శిఖండితో కూడి భీష్ముడిపై పడినప్పుడు నా కొడుకులు దుర్యోధనుడు మున్నగువారు భయపడి అడవిలోకి పారిపోయారా? అయ్యో! భీష్ముడు నేలపై పడిపోవలసి వచ్చింది. వచనము: భీష్ముడు పడిపోయినప్పుడే తక్కిన అందరూ పడిపోయినట్లే భావిస్తాను. సీసము తేటగీతి. కౌరవవంశంలో గౌరవపాత్రుడు వయోవృద్ధుడు అయిన భీష్ముడిని సంహరించి రాజ్యం చేయాలని సంకల్పించిన పాండవులకు భగవంతుడు సాయం చేయటం వింతగా ఉన్నది. ధర్మమును అణగదొక్కి అధర్మం అభివృద్ధి చెందినట్లుంది. సరే, భీష్ముడిని చంపి రాజ్యమేలాలని చూచిన పాండవుల మాట అటుంచి భీష్ముడు యుద్ధంలో చావడానికి ఓర్చుకొని సంపదకే పోరాడటం దానికంటే పాపం కాదా? అన్ని కులాలలో రాచకులం మిక్కిలి కఠినమైనది. ఈ క్షత్రియ కులంలో పుట్టవచ్చునా? అన్నాడు ధృతరాష్ట్రుడు. వచనము: ఆ విధంగా పెక్కు పలుకులు పలికి ధృతరాష్ట్రుడు మరల ఈ విధంగా మాటాడాడు. ఆట వెలది. ఈనాడు భీష్ముడు లేని నా సైన్యం భర్తలేని భార్యవలె కాలేదా? ఇక కౌరవులు ఏ విధంగా దుహకంలో మునిగిపోయారో, ఏమయ్యారో, ఇకమీద ఏమవుతారో కదా. కందము: రాజులు, దుర్యోధన దుశ్శాసనులు, మంత్రులు, కర్ణశకునులు అనే జూదరులు మనసులో ఏమనుకున్నారో, ఏ రీతిగా మాట్లాడారో, ఇకమీదట యుద్ధానికి ఆధారమెవ్వరో. వచనము: అని చెప్పి ధృతరాష్ట్రుడు సంజయుడి చేతిని విడిచిపెట్టి పిదప ఈ విధంగా ప్రశ్నించాడు. యుద్ధం ఎక్కడ చేశారు? ఈ 10 రోజులు యుద్ధం ఏ విధంగా జరిగింది? కౌరవ పాండవ సేనలలోని వారు ఏ విధంగా వ్యూహాలు పన్నారు? ఎవ్వరేమేమి చేశారు? ఇన్ని దినాలు భీష్ముడు ఏ విధంగా యుద్ధం చేశాడు? చివరకు ఏ విధంగా కూలిపోయాడు? అంతా సవిస్తరంగా నాకు వివరించి చెప్పుము. ఉత్పలమాల. దీక్షతో యుద్ధం చేసిన భీష్ముడు యుద్ధభూమిలో పడిపోయాడన్న వార్త విన్న నా చెవులు ఎట్టి దుర్వార్తలనైనా వినగలవు. దుష్టమైన నీతికి నేను పుట్టినిల్లును. నా మనస్సు బండబారింది. ఓ సంజయ, నీవు వెనుకాడక ఏ విధంగా యుద్ధం జరిగిందో అంతా నాకు తేటతెల్లంగా తెలియచెప్పుము. సందేహించవద్దు. వచనము: అనగా విని సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ విధంగా అన్నాడు. ఆట వెలది. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీవే ఒప్పుకొన్నావుగదా, నీ అవినీతి వలననే ధార్మికులైన పాండవులకు ఇన్ని బాధలు కలిగాయి. నీవు అవివేకం వలన ఇంతటి దురవస్థ తెచ్చుకున్నావు. నీది స్వయం కృతాపరాధం. నీ కర్మ నిన్ను కట్టికుడుపుతున్నది. కందము: ఓ ధృతరాష్ట్ర మహారాజా, అపకారం చేసిన వారికి తిరిగి కీడు జరిగి తీరుతుంది. అది లోకంలో తరచు చూస్తూనే ఉన్నాం గదా. నీవు ఇది కీడు అది మేలు అని చెప్పకుండా మధ్య మధ్య ఆపకుండా నేను చెప్పే మాటలు ఆలకించుము. నీవే కదా యుద్ధం చూచి ఆ వార్తలు నీకు చెప్పుమని నన్ను నియోగించింది. వినటానికే కదా ఈ చెప్పటం. కందము: వేదవ్యాస మహర్షి శ్రీపాదాలను స్మరించి నమస్కరించి భక్తిరసమునందు ఓలలాడే బుద్ధి కలవాడనే యుద్ధ వృత్తాంతం తెలుపగలను. వచనము: అని సంజయుడు చెప్పాడు. ధృతరాష్ట్రుడు అతడి మాటలు అంగీకరించి సరే చెప్పుమన్నాడు. అంతట సంజయుడు చెప్పసాగాడు. శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ప్రథమాశ్వాసము. సంజయుడు ధృతరాష్ట్రునకు భారతయుద్ధంబు సెప్పబూనుట. ఉత్పలమాల. ఉన్నతుడిని మేఘంవలె నల్లనైన శరీరకాంతితో వెలుగొందేవాడిని
ప్రకాశించే దండం ధరించేవాడిని, గోరోజనపు వర్ణంగల జడల మొత్తం ధరించినవాడిని, వేదాలలోని పదాల భావాన్ని సంశయాలు లేకుండా నిరూపించినవాడిని, కృష్ణాజినం వస్త్రంగా ధరించేవాడిని, భారత వంశాన్ని వర్ధిల్లేటట్లు చేసిన వాడిని, దేవతల చేత నమస్కరించబడిన వాడిని, సత్యవతి కొడుకును ఆరాధిస్తాను. వచనము అని చెప్పి సంజయుడు వేదవ్యాస మహర్షిని మనస్సులో ధ్యానించి మ్రొక్కి ధృతరాష్ట్రుడితో ఈ విధంగా అన్నాడు. కందము అని చెప్పి సంజయుడు వేదవ్యాస మహర్షిని మనస్సులో ధ్యానించి మ్రొక్కి ఈ విధంగా చెప్పాడు. నేను విన్న సంగతులు, నేను కళ్ళార చూచిన విషయాలు, వేదవ్యాస మహర్షి కూపవలన నాకు తెలిసిన అంశాలు, యుద్ధం మొదలుపెట్టినప్పటి నుండి జరిగిన విశేషాలు అన్నీ నీకు వివరాలతో చెప్పగలను. వచనము ఓ ధృతరాష్ట్ర, ఆ రాత్రి నీ దగ్గర సెలవు తీసుకొని నేను మన సేనలు విశ్రమించిన చోటు చేరాను. నీ కొడుకు దుర్యోధనుడి నగరులోకి పోయేసరికి అతడు భీష్ముడు మొదలైన కౌరవులు ఆంతరంగికులైన రాజులు పరివేష్టించి ఉండగా నేను కనిపించాను. దుర్యోధన మహారాజు నన్ను మన్నించగా కొలిచి ఉన్నాను. తరువాత యుద్ధ విషయాలు మాట్లాడేటప్పుడు దుర్యోధన మహారాజు దుశ్శాసనుడితో ఈ విధంగా చెప్పాడు. కందము, ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న యుద్ధం మనకు పాండవ పక్షానికి ఈనాటికి ఈ రీతిగా సిద్ధించింది. ఇక ఇప్పుడు మనం చేయవలసిన పనిని గురించి, సాధించవలసిన కార్యం గురించి వినుము. కందము, భీష్ముడు మన సేనకు ముఖ్యుడు, మనకు రక్ష. శ్రేష్ఠుడైన ఈ వీరుడిని మనం రక్షిస్తే ఈతడు మనలను అందరినీ రక్షిస్తాడు. అంతేకాక యుద్ధంలో ప్రపంచం అంతా ప్రస్తుతించే విధంగా ఇతడు శత్రువులను ధ్వంసం చేస్తాడు. ఆట వెలది. ఎల్లవారిని ఇతడు భీష్ముడు యుద్ధంలో రక్షిస్తాడని ఎప్పుడూ అనుకొంటాముగదా. అట్లాంటి ఈయనను రక్షించటమేమిటని అనుకుంటే దుశ్శాసన. వినుము, ఇది అందరూ వినవలసినట్టి విషయం. వచనము సత్యమే జీవిత వ్రతంగా కలిగిన ఈ గొప్పవాడు. కందము, మనం యుద్ధ ప్రయత్నాలు చేసే సమయంలో ఆనాడే భీష్ముడు ఒక మాట ఖండితంగా చెప్పాడు. నా ముందు యుద్ధంలో ఇంకెవ్వరూ నిలువలేరు. నిలిచి యుద్ధం చేస్తే జీవించలేరు. అయితే నేను శిఖండితో పోరాడలేను. ఉత్పలమాల. ఏమరి రక్షణ చాలని సింహాన్ని నక్క సైతం చంపుతుంది. జాగ్రత్తగా కనులు మూయకుండా భీష్ముడిని కాపాడాలి. లేకపోతే శిఖండి చేత ఈ మహావీరుడు నిర్జింపబడవచ్చును. పెద్దపులి నిద్రిస్తూ ఉండగా గొర్రె వచ్చి పైబడి పెద్దపులినే సంహరించినట్లు అవుతుంది. కందము, కాబట్టి గొప్ప వీరులైన ఈ రథికుల గుంపును నాయకుడైన భీష్ముని రక్షించడానికి పంపాలి. మీరందరూ ఏ వైపు చూచినా ఎప్పుడూ శిఖండిని ఎదిరించండి. వచనము అని ఏర్పాట్లు చేసి కొలువు చాలించి వెళ్లి తగిన రీతిని ఉన్నాడు. అంతట తెల్లవారింది. దుర్యోధనుడు చిరుదండనాథులను, బలముగలవారిని, సేనలను యుద్ధభూమికి తరలించండని నియోగించాడు. శంఖాలు, దుందుభులు మున్నగు వాద్యాలు మ్రోగాయి. అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ మైదానాలలో పెద్ద గోల గందరగోళం ఏర్పడింది. దొరలు తమ తమ పరివారాలకు ఆజ్ఞలు ఇస్తున్నారు. ఏనుగులు గీ పెట్టుతున్నవి, గుర్రాలు సకిలిస్తున్నవి, కదిలే రథాల చక్రాలు ఘోషిస్తున్నవి, భటులు ఒకరినొకరు రమ్మని పిలుస్తున్నారు. ఇన్ని స్వరాలు, ఇన్ని శబ్దాలు కలిస్తే చంద్రోదయ సమయంలో ఘోషించే సముద్రం వలె సేనా శిబిరం కనిపించింది. అంతటా సూర్యోదయమైంది. సైన్యాలు ఉత్సాహంతో బయలుదేరేటప్పుడు తేటగీతి, బంగారు ఆభరణాలు ఉండటం చేత ఏనుగులు మంటలు చెలరిగిన కొండలవలె కనిపించాయి. అడుగులు క్రమబద్ధంగా వేస్తూ నడవటం చేత, సకిలింతల చేత గుర్రాలు సముద్రంలో చెలరేగే పెద్ద పెద్ద కెరటాలవలె భాసించాయి. కందము, సవరణలతో గూడిన రథాలు మిక్కుటమై ఒక్కొక్క ఊరు కదలిపోతున్నదా అన్నట్లు వెళ్లాయి. పరుషవాక్యాలతో, కఠినాకారాలతో రక్కసుల గుంపువలె భటుల గుంపు వెలుగొందింది. అనగా విస్తరించిన గ్రామాల వలె రథాలు అలంకరింపబడిన గుర్రాలతో పాటు కదలి వెళ్లాయి. వచనము ఆ సమయంలో మత్తేభము సేనాపతి అయిన భీష్ముడు కౌరవసేన అనే సముద్రానికి చంద్రునివలె ఉప్పారినాడు.
భీష్ముడికి చెందిన అంశాలు అన్నీ విలక్షణాలైనవే. అతడి ఆహార్యం ధరించిన వస్త్రాలు నిగనిగలాడిపోతున్నాయి. రథమా? అది సేనాధిపతి రథం అనిపిస్తున్నది. ఇక ఆ రథానికి కట్టిన గుర్రాలు కదం తొక్కుతున్నవి. ధనుస్సు వజ్రాలు పొదగబడి వెలుగొందుతున్నది. జెండా బంగారు తాడిచెట్టుతో రెపరెపలాడుతున్నది. కవచం కాంతులినుతున్నది. రథంపై తెల్లగొడుగు ప్రకాశిస్తున్నది. సీసము, తేటగీతి, ద్రోణాచార్యులవారు స్వీకరించిన జెండా బంగారంతో నిర్మింపబడిన వేదిక, యజ్ఞం ఆస్థానం, కృపాచార్యుల వారి జెండా పసిడి వన్నె చిన్నెలుగల గొప్ప ఆబోతు చిహ్నం గలది. అశ్వత్థామ జెండాపై వెలుగొందే గుర్తు మణి నిర్మితమైన సింహం తోకందము, రత్నాలు పొదిగి అమర్చిన అరటి చెట్టు మద్రరాజు అయిన శల్యుడి జెండాపై వెలుగొందుతుంది. ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, శల్యుడు వారి జెండాలు ఆకాశంలో మిరుమిట్లు గొలుపుతూ వెలుగొందుతుండగా చతురంగ బలాలతో కదలి ఉత్సాహ సంభరితులై యుద్ధభూమికి తరలి వెళ్లారు. పరిహాసవచనాలు వెదజల్లుకొంటూ కందము. సమర క్రీడా సన్నాహంతో మిగిలిన దొరలు యుద్ధభూమికి తమ తమ గొప్పదనం చూపిస్తూ పటాటోపంతో తమ జెండాలు మిరుమిట్లు గొలిపి వెలుగులు వెలారుస్తూ ఉండగా బయలుదేరి వెళ్లారు. వచనము. వారెవరంటావా? చెప్పుతాను వినుము. కందము. కూతవర్మ మొక్కవోని పరాక్రమంగల మహావీరుడు. అతడి పరివారమైన యాదవ సైన్యం రథ, గజ, తురగ, పదాతులలో మిక్కిలి దృఢమైనది. ఆ భటుల ఆహార్యం, ధరించిన దుస్తులు మిలమిల మెరిసిపోతూ కనిపిస్తున్నవి. అతడు ఆ ప్రచండ సేనా సమూహంతో యుద్ధభూమికి కదలి వెళ్లాడు. కందము. సింధుదేశాధిపతి మహావీరుడు జయద్రథుడు తాను తన చుట్టాలతో కలిసి క్రిక్కిరిసిన రథాలతో కూడి సుందరంగా భాసించే సైన్యంతో యుద్ధం చేయాలనే ఉత్సాహంతో బయలుదేరి వెళ్లాడు. మత్తేభము. నీ సేనలలోని వీరులు అందరూ కన్నుల పండువుగా చూస్తూ ఉండగా విందుడు అనువిందుండు అనే రాజసోదరులు కళింగరాజు భగదత్తుడు నడచే కొండలవలె భాసించే ఏనుగు గుంపులతో పొంగారే ఉత్సాహంతో యుద్ధభూమికి బయలుదేరి వెళ్లారు. కందము. తన కొడుకులతో, గుర్రపు దళాలతో, పెద్ద సైన్యంతో క్రమబద్ధంగా నడిపిస్తూ సపరివారంగా యుద్ధభూమికి వెడలేసకుని వెలుగొందాడు. మత్తేభము. మిక్కుటమైన కాల్బలముగల సైన్యంతో బాహ్లికుడు వీరోత్తముడైన కుమారుడు సోమదత్తునితో ప్రకాశించే భుజపరాక్రమాటోపంచేత అణచరానివాడైన తన మనుమడు భూరిశ్రవునితో దేవేంద్రుని పరిహసించగల గొప్పతనంతో యుద్ధభూమికి నిశ్చింతగా వెళ్లాడు. వచనము. కాంభోజ దేశాన్ని పరిపాలించే రాజు సుదక్షిణుడు గొప్ప వైభవంతో యుద్ధభూమికి తరలి వెళ్లాడు. కోసల దేశరాజు బృహద్బలుడు మాహిష్మతి నగరాన్ని ఏలే ప్రభువు నీలుడు, త్రిగర్త దేశాధిపతి సుశర్మ, రాక్షస నాయకులగు అలంబసుడు, హలాయుధుడు, సాల్వ, సౌవీర, సూరసేన, ఆభీర, యవన రాజులు మున్నగు అనేక దేశాలను పరిపాలించే ప్రభువులు రథ, గజ, తురగ, భట బలాలతో తమ జెండాలు కన్నుల పండువుగా శోభిలుతుండగా అనేకాలైన ఆభరణాలు శరీరాలపై వెలుగొందుతుండగా యుద్ధం చేయాలనే ఉత్సాహం మొగాలలో తాండవిస్తూ ఉండగా యుద్ధభూమికి వెడలసాగారు. ఈ విధంగా 10 అక్షోహిణుల సైన్యం తరలి వెళ్లగా 11వ అక్షోహిణి బలంతో కురుపతి దుర్యోధనుడు ఆభరణాలతో శోభిల్లే మదపుటేనుగును అధిరోహించి యుద్ధానికి తరలి వెళ్లాడు. తెల్లని గొడుగులు అతడి శిరస్సుపై ప్రకాశించాయి. వజ్రాల తలతలలతో మిరుమిట్లు గొలిపే చామరాలు అతడికి వీస్తున్నారు. రత్నాలు పొదిగిన భుజంగకితనంతో అతడు ప్రకాశించాడు. అతడి తమ్ములు దుశ్శాసనుడు, దుర్మర్షణుడు, వివింసతి, వికర్ణుడు మొదలైనవారు తమ తమ వాహనాలలో జెండాలతో అతడి వెంట వెళ్లారు. ఈ విధంగా యుద్ధానికి సన్నద్ధుడై తరలి వెళ్లే ఆ కురుసెనలో ధనువులు, గదలు, ఈటెలు, వంకర కత్తులు, రోకళ్లు, ఇనుపగుదియలు, చిల్లకోలలు, గండ్రగొడ్డళ్లు, 2-3 నాల్కలుగల పెద్ద సూదులు, బల్లెములు అన్ని ఆయుధాలు కనిపించాయి. బంగారు కవచాలు, రంగురంగుల తనుత్రాణాలు, మణులతో పొదగబడిన జెండాలు గల ఆ కౌరవ సైన్యం సుందరంగా భయంకరంగా దట్టంగా కనిపించింది. తేటగీతి. ఆభరణాలలోని వజ్రాల కాంతులు హంసలవలె ఉన్నాయి. ఇంద్రనీలమణుల వెలుగులు తుమ్మెదలవలె ఉన్నాయి. కెంపుల కాంతులు పద్మాలవలె భాసించాయి.
కౌరవసేన ఎర్రతామరలు వికసించిన సరోవరం వలె వెలుగొందింది. వచనము: ఆ సమయంలో సేనాపతి అయిన భీష్ముడు రాజులను అందరను ఒకచోట సమావేశపరచి ఈ విధంగా చెప్పాడు. శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ప్రథమాశ్వాసము. భీష్ముడు నిజయోధులకెల్ల నుత్సాహంబుగా దెగువ సెప్పుట. కందము: ఆలోచించి చూస్తే రాజులకు యుద్ధం స్వర్గంలో ప్రవేశించటానికి తెరువబడిన ద్వారం. పూర్వకాలంలో ఎందరో గొప్పవారు ఈ దారినే వెళ్లారు. మీరు ఈ మార్గంలో నడవడానికి ఇష్టపడటం తగినది. కందము: ఇంటిలో జబ్బు చేసి మంచమెక్కి బాధపడుతూ మరణించటం కంటే రాజులకు వేరే పాపం ఏమీ ఉండదు. రణరంగమే రాజులకు పంట చేను. యుద్ధభూమిని దర్శించటం అంటే రాజులు పెన్నిధిని పొడగాంచినట్లే. తేటగీతి: ఓ ధృతరాష్ట్ర మహారాజా! సేనాపతి అయిన భీష్ముడు ఆ విధంగా ప్రబోధించగా విని యుద్ధం చేయటానికి వచ్చిన ఆ రాజులు అందరూ ఉత్సాహంతో పొంగిపోయి అతడి ఎదుట ఎన్నో విధాలుగా శపథాలు చేసి తమ తమ సేనలలోనికి వెళ్లి నిలిచారు. వచనము: ఆ సమయంలో భీష్ముడు దుర్యోధనుతో ఈ విధంగా అన్నాడు. ఓ దుర్యోధన! నీ మిత్రుడైన కర్ణుడు నేను యుద్ధం చేసేటప్పుడు తాను యుద్ధంలో పాల్గొనరాదు. అట్లే అతడి కొడుకులు, స్నేహితులు, మంత్రులు, చుట్టాలు సైతం యుద్ధంలో పాల్గొనరాదు. కందము: నెపం పన్ని ఇతరులను ప్రక్కకు నెట్టివేయటం అంటే యుద్ధంలో తానే బలవంతుడై బాధ్యత వహించి పోరాడటానికి సంసిద్ధం కావటమేగదా అని దుర్యోధనుడు భీష్ముడిని పొగిడాడు. వచనము: ఈ విధంగా భీష్ముడి విజృంభణ సంకల్పానికి మనస్సు వికసించగా దుర్యోధనుడు తమ్ములతో పాటు అతడి చుట్టూ చేరి చక్కని చిక్కని వ్యూహం పన్నుమని అర్థించాడు. భీష్ముడు మనుష్యాకారమైన ఒక గొప్ప వ్యూహాన్ని అమర్చాడు. ముఖం పడమర దిక్కుగా ఉన్నది. ముఖద్వారం కడ తాడి చెట్టు జెండాతో తాను, యజ్ఞవేదిక ఉన్న జెండాతో ద్రోణాచార్యుడు నిలిచారు. కుడివైపున కూపాచార్యుడు, అశ్వత్థామ, ఎడమ వైపున కూపవర్మ, శల్యుడు నిలిచారు. వెనుక బాహ్లికుడు, అతడి కొడుకు సోమదత్తుడు, సోమదత్తుడి కొడుకు భూరిశ్రవసుడు నిలిచారు. మధ్యలో దుర్యోధనుడు తమ్ములతో పాటు నిలబడ్డాడు. దుర్యోధనుడి ముందు సంసప్తకులు, వారి నాయకుడు సుశర్మ నిలిచారు. అర్జునుని చంపుతాము లేదా అర్జునుడి చేత చస్తాము, అంతేగాని ఇక వెనుదిరిగే ప్రసక్తియే లేదు అనేది వారి ప్రతిజ్ఞ. వారి సంఖ్య 10,000. ఇక ఎడనెడ మిగిలిన యోధులు నిలబడ్డారు. ఆ వ్యూహంలో ఇంకో విశేషం ఉన్నది. ఆయా సైన్యాలను కాపాడేందుకు రక్షగా ఏనుగులు అమర్చబడ్డాయి. ఏనుగులకు ముందు రక్షగా రథాలు, రథాలకు రక్షగా అశ్విక బలాలు, ఆశ్విక బలాలకు రక్షగా విలుకాండ్రు, విలుకాండ్రకు రక్షగా తగిన ఆయుధాలు, కత్తులు, కటారులు ధరించిన వారు నిలిచే ఏర్పాటు జరిగింది. ఇట్లాంటి దృఢమైన వ్యూహాన్ని కనీవిని ఎరగమంటూ అందరూ ఆశ్చర్యం చెందుతూ ఆనందపడుతున్నారు. భారత యుద్ధాన్ని చూడటానికి దేవతలు, దేవతాజాతులు, స్వర్గలోకంలో ఉన్న పురాతన మహారాజులు తమ తమ విమానాలలో వచ్చారు. అంతకు ముందే అక్కడ సీసము, తేటగీతి, శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ప్రథమాశ్వాసము. పాండవయోధులు యుద్ధంబునకు వెడలుట. ధర్మరాజు యుద్ధభూమికి తరలి వెళ్లాడు. ఏనుగుల మదం వలన ఏర్పడే సువాసనకు ఆకర్షించబడిన తుమ్మెదల గుంపులు తెల్లగొడుగుల సొగసును జయిస్తున్నట్లు గుమగుడాయి. గుర్రాల గిట్టల వలన చెలరెగిన దుమ్ము కణాలు ఆకాశం వరకు వ్యాపించి దేవతా స్త్రీల ముంగురులలో అలంకరించబడిన పువ్వులతో స్నేహం చేశాయి. జెండాలపై గుర్తులుగా ఉన్న బొమ్మలలో పొదగబడిన మణుల యొక్క కాంతులు సూర్యకిరణాలను మించి ప్రకాశించాయి. విజయభేరి ధ్వనులు అన్ని కొండలలో మారుమ్రోగాయి. ఆకాశం రథచక్రాల ధ్వనులతో వెరపు గొలుపుతూ సొగసులు చిందుతూ మారుమ్రోగుతున్న చిరుగంటల సవ్వడులతో నిండిపోయింది. కాల్బలం పట్టుకున్న కత్తుల యొక్క తళతళల వెలుగులు దిక్కులన్నిటినీ వెలుగొందచేశాయి. ధర్మరాజు యుద్ధానికి తరలి వెళ్లటం శోభాయమానంగా పరిణమించింది. మత్తేభము సంతోషం మొగమందు వెలుగొందుతుండగా వెంట గొప్ప కాల్బలంతో కూడిన సేన రాగా
ఆభరణాలు గద మున్నగు ఆయుధాల నుండి వెలువడే భయంకరమైన కాంతులు కలిసి చిత్రవిచిత్రమైన శోభ ఏర్పడగా కంబముల వంటి భుజాలతో ప్రకాశించే దేహ సౌష్ఠవం కలవాడే యుద్ధ వినోద విహారానికి సన్నద్ధుడై భీముడు వచ్చాడు. సీసము ఆట వెలది. కరుడు గట్టిన పరాక్రమం వలె వెలుగొందే నడగొండవలె అర్జునుడు యుద్ధభూమికి బయలుదేరి వెళ్లాడు. దివ్యమైన రథం నుండి వ్యాపించిన కాంతులు కెంపు రవ్వ వెలుగులు విస్తరిస్తుండగా గొప్పవైన గుర్రాల ఆకారరేఖలు వజ్రాల వెలుగులు వ్యాపింపచేయుచుండగా రథం ముందు సారథి స్థానంలో కూర్చొని ఉన్న శ్రీకృష్ణుడి శరీరకాంతి ఇంద్రనీలమణుల వెలుగులు చిమ్ముతుండగా దేదీప్యమానంగా ప్రకాశించే జెండా మీద ఉన్న ఆంజనేయుడి శరీర కాంతులు గరుడపచ్చల వెలుగులు వెల్లివిరియ చేయగా తూనీరంలో మిరుమిట్లు గొలిపే బాణాల కాంతులు ప్రకాశించే పచ్చల వెలుగులు వెలార్చగా ఓర్పు గొప్పతనం తనకు పుట్టుకతో అలవడిన గుణాలుగా అర్జునుడు యుద్ధభూమికి బయలుదేరి వెళ్లాడు. కందము సాటిలేని రథసైన్య సమూహం తనను సేవిస్తూ అర్జునుడు దేవదత్తం అనే శంఖం పూరిస్తూ మిక్కిలి శోభతో వెలుగొందాడు. తేటగీతి అర్జునుడు అనే నల్లని మేఘం శోభిల్లింది. అనగా అర్జునుడు నల్లని మబ్బువలె భాసించాడు. అతడి ధనస్సు ఇంద్రచాపం వలె శోభిల్లింది. అతడి దివ్యకరిట కాంతి మెరుపు తీగల వెలుగులుగా మిరుమిట్లు కొల్పింది. అతడి వింటి అల్లెత్రాటి మ్రోత మేఘగర్జనవలె వినిపించింది. అతడి నల్లని శరీరం మేఘవర్ణాన్ని పోలింది. మత్తేభము అమడ బిడ్డలైన నకుల సహదేవులు ఒకరితో ఒకరు యుద్ధాన్ని గూర్చి సల్లాపాలు ఆడుకుంటూ బయలుదేరి యుద్ధరంగానికి వచ్చారు. వారితో పాటు గొప్ప సైన్యం ఉన్నది. ఆ సైన్యంలో పెక్కు రకాలైన వాహనాలు ఉన్నాయి. అవి శత్రువులకు భయంకరంగా కనిపించాయి. కదన కుతూహలంతో ఉత్సాహంతో సైన్యాలు కదలసాగాయి. కవలు అధిరోహించిన వాహనాలు గంభీరంగా భాసించాయి. మత్తేభము భూమి దద్దరిల్లిపోయేటట్లుగా గుర్రాలను నడిపిస్తూ పరాక్రమాతిశయం ముఖాలలో ప్రతిబింబిస్తుండగా నీ కొడుకుల మీది కోపం ప్రేరేపించగా కన్నికయం చేయాలనే కోరికతో అభిమన్యుడు ద్రౌపదీపుత్రులు మదించిన ఏనుగుల గుంపువలే రణరంగానికి బయలుదేరి వచ్చారు. వచనము ఈ రీతిగా ద్రౌపది కొడుకులైన ప్రతివింధ్యుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానికుడు, శృతసేనుడును మరియు సుభద్ర కొడుకు అగు అభిమన్యుడు తమకు నాయకులుగా రావటం చూచి పాండవుల సేనలు సంతోషంతో ఉప్పరాయి. ఆ సమయంలో సీసము తేటగీతి ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఏనుగుల సంరంభంతో విలసిల్లే గొప్ప సేనతో జయించటానికి వీలులేని విధంగా పాంచాల ప్రభువైన ద్రుపదుడు తన కొడుకులు తమ్ముళ్ళు తమను ఎవరూ నిర్జించలేరనే ధైర్యంతో తన వెంట వచ్చే సైన్యంతో మత్స్యరాజు అయిన విరాటుడు యాదవ సైన్యాలు భూమి దద్దరిల్లేటట్లు తనతో రాగా సొగసుగా సాత్యకి యుద్ధం చేయాలనే ఉత్సాహంతో పరాక్రమం వెల్లివిరిసే సల్లాపాలు ఆడుతూ తన వెంట యోధవీరులు రాగా చేకితానుడు తోడై ఒకరితో ఒకరు దర్పం ఉట్టిపడే విధంగా మాటాడుతూ వీరులు తమ వెంట శిఖండిరాగా రణభూమికి నడిచారు. చంపకమాల మగధ దేశరాజు అయిన సహదేవుడు తన తమ్ముడితో కలిసి యుద్ధభూమికి తరలివచ్చాడు. ఆతడి సేన నుండి వెలువడిన భేరీ పటహకాహళాలు మున్నగు యుద్ధవాద్యాల ధ్వనులు దిక్కులు పిక్కటిల్లచేశాయి. ఆ సేన సముద్రం వలె ఉప్పొంగిపోతూ కదలింది. రణకోతూహలం తెలిపే ఆతని సంభాషణలు ధగధగా మెరిసే ఆయుధాలు ఆ దండయాత్రకు శోభను చేకూర్చాయి. ఉత్పలమాల ధృష్టకేతుడు అనే రాజు తన తమ్ముడితో పాటు యుద్ధభూమికి తరలివచ్చాడు. తీక్షణమైన పరాక్రమం యుద్ధం చేయటంలో చాకచక్యం వెల్లడించే సంభాషణలతో అతడు తన సైనికులకు ప్రోత్సాహం కల్పించాడు. అతడి దండయాత్ర పాండవసేనలలోని భటులకు కన్నుల పండువుగా భాసించింది. మత్తేభము ఘటోత్కచుడు అనే రాక్షసుడు చేతిలో ఉన్న త్రిశూలం ఆకాశంలో వెలుగులు విరజిమ్మేటట్లు త్రిప్పుతూ యుద్ధభూమికి వచ్చాడు. కదలే చీకటి రాశికి సరిపోయే ఆకారానికి తగినట్లుగా అతడి నోటి నుండి భయంకరమైన 2 కోరలు కనిపిస్తున్నాయి. అతడి వెంట యమధర్మరాజు శరీరఛాయతో సమానమైన దేహాలు కల రాక్షసుల మూకలు అతడిని ఆరాధిస్తూ తరలివచ్చాయి. వచనము పాండవుల సైన్యం 7 అక్షోహిణులు అయింది.
అందులో పాండ్యరాజు, సిబి వంశీయుడైన రాజు, కాసకరుసాది రాజులు, పంచకేకయులు తమ తమ సేనలతో ఆయుధాలతో వెలుగొందుతూ వచ్చి చేరారు. శార్దూల విక్రీడితము. పాండవ పక్షంలో సర్వసేనాధిపతి అయిన ధృష్టద్యుమ్నుడు దేదీప్యమానంగా వెలుగొందాడు. అతడి శరీరం కరడుగట్టిన వీరరసంగా కనిపించింది. నిండైన అతడి విగ్రహం పరాక్రమసారంగా భాసించింది. యుద్ధగర్వం తోడి వీరరేఖ అతడి ముఖంలో వెలిగింది. అతడి రథం క్రమశిక్షణతో దౌడు తీయగల గుర్రాలతో పూంచబడింది. నాయకత్వ లక్షణాలు, ప్రభుశక్తి అతడికి స్వభావసిద్ధాలుగా భాసించాయి. వచనము. ఈ విధంగా విలసిల్లుతూ ధృష్టద్యుమ్నుడు ముందుండి పాండవ సైన్యాన్ని నడిపిస్తూ ఉండగా. సీసము. తేటగీతి. ఈ పద్యం పాండవసేన కురుక్షేత్రానికి తరలివెళ్లటం అభివర్ణిస్తున్నది. భూమి మీద ధూళి ఎగసింది. సేనలోని భటులు, వాహనాలు కదిలి వెళ్లుతుండగా వీరులు ధరించిన ఆభరణాల రాపిడి వలన ఏర్పడిన రజం ఆ ధూళిని ఇనుమడింపచేసింది. యుద్ధ సన్నద్ధులైన వీరులకు చెమట పట్టింది. ఆ చెమట ఆరిపోయేటట్లు వీరుల కత్తుల తలతలలు లేతేండ ప్రసరింపచేశాయి. భేరీ ధ్వనులు ఆకాశాన్ని అంటాయి. ఆకాశం బీటలు వారకుండా ఏనుగుల తొండాల నుండి నీటి తుంపురులు విస్తరిల్లాయి. దర్పంతో విజృంభించే పాండవ సైన్యానికి ఆకాశంలో విమానాల నుండి చూచే దేవతల, పితరుల దృష్టిదోషం తగులకుండగా వెళ్లగొడుగులు అడ్డువచ్చాయి. పాండవ సైన్యం చతురంగబలాలతో దండయాత్ర ఆరంభించినప్పుడు ధరణి గజగజ వణికింది అని, దిక్కులు దద్దరిల్లిపోయాయి అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. వచనము. ఉత్సాహం పెల్లుబుకుతూ పాండవ సైన్యం ఈ విధంగా కురుక్షేత్రంలో గొప్ప చోటుగా ప్రసిద్ధికి ఎక్కినట్టి సమంతపంచకం అనే చోటికి దగ్గరగా చేరినప్పుడు ధర్మరాజునకు కుడికన్ను అదరటం మొదలైన శుభశకునాలు తోచాయి. అంతేకాక మరికొన్ని మంచి శకునాలు ఏర్పడ్డాయి. కందము. ఆ సమయంలో చక్కని చల్లని గాలులు కమ్మని తెమ్మెరలు వీచాయి. ఏనుగుల కుంభస్థలాల నుండి స్రవించే మదజలానికి సంబంధించిన పరిమళం, వీరులు తమ శరీరాలకు అలదుకున్న మైపుతల సుగంధం ఆ గాలిలో కలిసిపోయి తేలియాడుతూ పాండవులకు శుభసూచకమైన మంచి శకునంగా పరిణమించాయి. వచనము. ఆ శుభశకునాలు చూచి ధర్మరాజు సంతోషించాడు. అతని తమ్ములు పాండవ సేనలోని దొరలు కూడా సంతోషించారు. అప్పుడు ధర్మరాజు ద్రుపద విరాటాదులైన రాజులనందరినీ కొలువుకూటానికి పిలిపించి ఈ విధంగా అన్నాడు. యుద్ధంలో మనం గెలుస్తామా, ఈ భూరాజ్యాన్ని ఏలుకుందాము, లేదా స్వర్గలోక సౌఖ్యం అనుభవించగలం. ఏదైనా మనకు మంచిదే. దీనికి మీరు సిద్ధమై నా పక్షంలో చేరండి. రాజులు అందరూ ఏకగ్రీవంగా ధర్మరాజు చెప్పిన మాటలు ఆమోదించి ధైర్యసాహసాలతో ఆ విధంగా ప్రవర్తించటానికి ప్రతిజ్ఞలు చేసి తమ తమ సేనలలోనికి వెళ్లారు. వెళ్లుతూ ఉత్సాహంతో శంఖాలు ఊదారు. ధర్మరాజు వారందరకు అభినందన చందనం, కర్పూరం, పువ్వులు, ఫలాలు, భక్ష్యాలు పంచిపెట్టాడు. కందము. పాండవ సైన్యం ఉత్సాహంతో యుద్ధం చేయటానికి కురుక్షేత్రం చేరింది అని సంజయుడు చెప్పగా ఆలకించి ధృతరాష్ట్రుడు ఒక ఎదురు ప్రశ్న వేశాడు. ఓ సంజయ, కౌరవుల సేన చాలా పెద్దది కదా. అంతటి పెద్ద సైన్యాన్ని ఎదిరించి యుద్ధం చేస్తే ఓడిపోతామేమో అని పాండవులకు ఎందుకు సందేహం కలగలేదు? అంత ధైర్యంతో యుద్ధానికి ఏ విధంగా పూనుకున్నారు? వచనము. ధృతరాష్ట్రుడికి సంజయుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీకు ఆ సంగతి కూడా వివరించి చెప్పగలను. కుంతికుమారులలో పెద్దవాడైన ధర్మరాజు పెద్దదైన కౌరవ సైన్యాన్ని చూచి కొంతమేర భయపడి ఆందోళన చెంది అర్జునుడిని చూచి చంపకమాల. ఓ అర్జున, చూచావుగదా, స్థూలదృష్టికి కౌరవ సైన్యం చాలా పెద్దదిగా కనిపిస్తున్నది. ఆ సేనలో ముందర నిలిచిన భీష్ముడి జెండా చూడుము. ఎంత ఎత్తుగా కనిపిస్తున్నదో, తాడి చెట్టు బొమ్మతో ఎంత భయంకరంగా ఉన్నదో అని ధర్మరాజు చెప్పగా చిరునవ్వు చిందిస్తూ అర్జునుడు అన్నగారి ముఖం చూచి అధిక ప్రసంగం చేయటానికి ఇష్టం లేక సముచితంగా సమాధానం చెప్పాడు.
శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ప్రథమాశ్వాసము. ధర్మజునకు నర్జును డుత్సాహంబు గలిగించుట. వచనము. ధర్మరాజుతో అర్జునుడు ఈ విధంగా చెప్పాడు. చంపకమాల. ధర్మరాజుతో అర్జునుడు ఈ విధంగా చెప్పాడు. మునుపు మునిశ్రేష్ఠుడు అయిన నారద మహర్షి ఒకసారి నాతో ధర్మనాశకులకు పెద్ద సైన్యం ఉండవచ్చునుగాని యుద్ధంలో వారిని చిన్న సేన ఉన్నప్పటికీ శత్రువులే గెలుస్తారు అని చెప్పాడు. నాతోపాటు ఈ మాటలు అన్నప్పుడు ద్రోణాచార్యులు, భీష్ముడు, వేదవ్యాస మహర్షి కూడా స్పష్టంగా విన్నారు. వచనము. అది అట్లా ఉండని అమానుషశక్తి సంపన్నుడగు భీముడి గదా విహారం శత్రువులు సహించలేనిది. ధృష్టద్యుమ్నుడు, శిఖండి మొదలైన పాంచాల వర్గం అడ్డులేని పరాక్రమం కలది. విరాటుడు, శంఖుడు మొదలైన మత్స్యదేశ సేనాసమూహం శత్రుభయంకరం. సాత్యకి, చేకితానుడు మొదలైన యాదవుల బలగం నీకు జయం కలిగించేది. అభిమన్యుడు, ఘటోత్కచుడు మొదలైన కొడుకుల గుంపు లోకంలో సాధారణంగా కనిపించనట్టి పరాక్రమాలతో కూడినది. నీ దయా వీక్షణం కృష్ణు రక్షణ కలిగి గాండివం అనే పాముకు రెక్కలు వచ్చినట్లున్నది. అంతేగాక ఏనుగుకువలే నీ శక్తి నీకు తెలియదు. నీవు దేవతలకు కూడా జయంపరానివాడవు. నీవు కోపగిస్తే ఎవ్వరిటౌట్ల తారో చూడు అనగా విని వికాసం పొంది అర్జునుడితో ధర్మరాజిట్లన్నాడు. తేటగీతి. కౌరవ సేనాపతి భీష్ముడు నర వ్యూహం పన్నాడు. దానిని దేవతలు కూడా అద్భుతమని మెచ్చుకున్నారు. ధర్మరాజు అర్జునుడితో కౌరవుల వ్యూహానికి అనురూపమైన గొప్ప వ్యూహాన్ని పన్నాలని కోరాడు. అర్జునుడు పాండవ సేనాధిపతి అయిన ధృష్టద్యుమ్నుడిని పిలిచి అచల వ్యూహాన్ని పన్నుమని ఆదేశించాడు. వచనము. పాండవ సేనాపతి అయిన ధృష్టద్యుమ్నుడు తన సేనలలో నలువైపుల తిరిగి అచల వ్యూహం అమర్చాడు. ఆ అచల వ్యూహంలో మునుముందు తాను అభిమన్యుడు మున్నగు పాండవ కుమారులు నకుల సహదేవులు నిలిచారు. అక్కడే తనకు బాసటగా భీమసేనుడు నిలిచాడు. ఉత్తరం వైపు, దక్షిణం వైపు తమ బలాలకు చుట్టాలకు బలం చేకూరుస్తూ విరాటుడు, ద్రుపదుడు నిలిచారు. వ్యూహం మధ్యభాగంలో జంగమ పర్వతాలవలె శోభిల్లే ఏనుగుల గుంపు మధ్య ధర్మరాజు రథం మీద ఉన్నాడు. ఛత్రచామరాలతో బ్రాహ్మణులు ఆశీర్వదించారు. ధర్మరాజు వారికి వస్త్రాలు, బంగారు కాసులు బహూకరించాడు. ముందు అర్జునుడి చేత కాపాడబడుతూ శిఖండి, అటు కౌరవ సేనలోని భీష్ముడికి ఎదురుబదురుగా నిలిచాడు. వెనుక భాగంలో మగధ దేశానికి చెందిన సహదేవుడు, ధృష్టకేతుడు గర్వాతిశయంతో శోభిల్లారు. ఈ విధంగా అందంగానూ భయంకరంగానూ పాండవుల సైన్యం విలసిల్లిందని మీది పద్యంతో అన్వయం. కందము. పాండవుల సేన సముద్రం వలె శోభిల్లింది. రథాలు దీవులుగా, ఎత్తైన ఏనుగులు కొండలుగా, గుర్రాలు కెరటాలుగా, భటుల సముదాయం భయంకరమైన జంతువులుగా భాసించాయి. కందము. అర్జునుడి రథంపై వెలుగొందే కోతి జెండా రెండు సేనలలోని జెండాలన్నిటినీ మించి దుర్యోధనుడి సేనలకు భయం కలిగిస్తూ దేదీప్యమానంగా ప్రకాశించింది. తేటగీతి. పాండవ సైన్యంలోనూ కౌరవ సైన్యంలోనూ గల దండనాయకులు ఎర్రని, తెల్లని, నల్లని కవచాలు ధరించి ఆవుల మధ్య ఉన్న ఆబోతుల వలె అతిశయించిన గొప్ప మాటలు ఆకాశమంటగా శోభిల్లారు. తేటగీతి. కొన్ని ప్రదేశాలలోని సేనలు కౌరవపక్షంలో చేరాయి. కొన్ని ప్రదేశాలలోని సేనలు పాండవ పక్షంలో చేరాయి. కొన్ని ప్రదేశాలలోని సేనలు వారిలో వారికి గల అసూయ వలన చీలిపోయి, రెండు పక్షాలలో కూడా ఒక చీలిక కౌరవ పక్షంలోనూ మరియొక చీలిక పాండవ పక్షంలోనూ చేరాయి. వచనము. కాబట్టి కందము. చిన్న పిల్లలు ముసలివాళ్లు తప్ప మగవాళ్లు అందరూ విజయశ్రీని కాంక్షిస్తూ నేల పిగిలిన ఈనిన రీతిగా ఒకచోటికి సేనలు చేరాయి. వచనము. సంజయుడి మాటలు ఆలకించిన పిదప ధృతరాష్ట్రుడు ఒక ప్రశ్న వేశాడు. ఓ సంజయ, ఆ సమయంలో పాండవుల సైన్యం కౌరవ సైన్యం ఏది ఎక్కువ ఉత్సాహంతో ఓలలాడింది? ఈ ప్రశ్నకు సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ విధంగా సమాధానం చెప్పాడు. కందము. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అప్పుడు కౌరవ సైన్యంలోనివారు పాండవ సేనల్లోనివారు ఒకరిని మించి మరొకరు బలంచేత అతిశయించి పరస్పరం ఎదుర్కొంటూ భయంకరంగా ప్రకాశించారు. వచనము.
అని చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు. కందము. కౌరవుల సేనలో పాండవుల సేనయే నా దృష్టికి బలవత్తరంగా తోచింది. ఎందుకంటే పాండవ సేనలో నరనారాయణులు ఉన్నారు. కందము. పాండవ సైన్యంలోని ఏనుగుల మదజలాలు పరిమళాలు వెదజల్లాయి. కౌరవుల సైన్యంలోని ఏనుగుల మదం ఇంకిపోయింది. అందుచేత వాటిపై చేరే తుమ్మెదల గుంపు యొక్క ఉత్సాహం అణగిపోయింది. తేటగీతి. ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీ కొడుకైన దుర్యోధనుడు యుద్ధాన్ని చేసే తెగువ వదలక అత్యంత వైభవంతో వెలుగొందాడు. పాండవులును శ్రీకృష్ణుడు వినోదానికే వచ్చినట్లు సంతోషించారు. అనగా వారికి యుద్ధం చేయటం వినోదప్రాయమైనది అని భావం. వచనము. ఆ సమయంలో సంతోషపరవశ్యంతో శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని, అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని పూరించగా, కందము. శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్య శంఖారావం, అర్జునుడు పూరించిన దేవదత్త శంఖనినాదం విని పాండవుల సేనలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి. కౌరవ సేనలు భయపడ్డాయి. కౌరవ వ్యూహంపై నెత్తురు వాన కురిసింది. వచనము. ఇంకా ఎన్నో చెడ్డ శకునాలు దాపురించాయి. ఎందుకు దాపురించవు? అపజయం రాక తప్పుతుందా? భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు పాండవులే గెలుస్తారు అని రోజూ అనుకుంటూనే యుద్ధానికి తరలివెళ్లారు. దానికేమిగాని కౌరవులు మాత్రం ఆ దుశ్శకునాలకు జంకకుండా యుద్ధవాద్యాలు మ్రోగించేందుకు ఆజ్ఞ ఇచ్చారు. ఉత్పలమాల. ఆ సమయంలో పోరాటం అనే ఆటకు కౌరవ పాండవ సేనలు ఉత్సాహంతో పూనుకున్నాయి. ఆ రెండు సేనలు ఏ విధంగా ఉన్నాయంటే, ప్రళయకాలంలో తొల్లిటి సౌమ్యరూపం వదిలిపెట్టి భయంకరంగా మారిపోయి ఒకదాని ఆకారం ఇంకొకటి పూర్తిగా మారిపోయేటట్లు చేయటానికి ఉప్పొంగే రెండు సముద్రాల వలె కనిపించాయి. వచనము. ఆ తరువాత కౌరవ పాండవుల రెండు పక్షాలవారు చంపకమాల. యుద్ధం చేస్తూనే అవసరానికి తగిన మాటలు మాటాడుతున్న శత్రువుపై సందు చూచుకొని ఆయుధ ప్రయోగం చేయరాదు. యుద్ధం చేసేటప్పుడు క్రింద పడిపోయిన వాడి జోలికి పోరాదు. చేతిలోని కత్తి జారి నేలమీద పడినప్పుడు భుజబలము నశించి యుద్ధమునకు తొలగిన ఆ శత్రువును చంపరాదు. పిరికితనంతో యుద్ధం వదిలిపెట్టి పారిపోయేవారిని, భయపడిన వారిని, ఎట్టి శత్రువునైనా సంహరించరాదు. వచనము. అని ఆ విధంగా ఆ సమయంలో శపథం చేశారు. ఇరుపక్షాల వారు కలిసి కందము. రంగురంగులతో శోభిల్లిన ఆ రెండు సేనలు సాటిలేని సమాన ధైర్యాలతో ఒకదానికి మరి ఒకటి ఎదురుగా నిలబడినప్పుడు చిగురాకులతో పువ్వులతో విలసిల్లే తోటలవలే నిశ్చలంగా నిలిచి శోభిల్లాయి. కందము. ఆ సమయంలో దేవతలు మున్నగు ఆకాశ సంచారులు కురుక్షేత్రంలో జరిగే ఆ మహాసంగ్రామాన్ని చూడాలని వేడుకతో తహతహలాడుతుండగా, అభయ పక్షాలలోని యోధులు యుద్ధాన్ని ప్రారంభించాలని ఉత్సాహపడుతుండగా